Here is the review of the film Vishwanath and Sons directed by వెంకీ అట్లూరి. లక్కీ భాస్కర్ తొలి ప్రేమ లాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ నుంచి మూవీ వస్తుందంటే డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే మూవీకి వెళ్ళాను. నచ్చిందా అంటే పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లో ఇంకా మంచిగా తీసుంటే బాగున్ను అన్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకో డీటెయిల్ రివ్యూలో మాట్లాడదాం. మూవీ ఫస్ట్ 15 to 20 minutes సెటప్ అయితే ఉంటది. ఎప్పుడైతే మమితా బైజు ప్లాట్ లోకి వస్తుందో అక్కడ నుండి మంచి ఫన్ జనరేట్ అయింది. ఇన్ఫాక్ట్ చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాను. అండ్ ఓన్లీ ఫన్నే కాదు, మిడిల్ లో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ ఎపిసోడ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. మూవీ ఇంటర్వెల్ వరకు చాలా బాగా తీసుకొని వెళ్లారు. మెయిన్లీ ఆ రైటింగ్ పార్ట్ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్. వెంకీ అట్లూరి మార్క్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక 15 minutes అదే ఫ్లో కంటిన్యూ అవుతుంది. బట్ ఆఫ్టర్ దట్ మూవీ ఒక ప్లాట్ చేంజ్ అవుతుంది. అక్కడ నుండి మూవీ మెలో డ్రామాలోకి వెళ్ళిపోతుంది. ఆ పోర్షన్ ఎలా అంటే హిట్ అండ్ మిస్ లాగా, కొన్ని దగ్గర వర్కౌట్ అయ్యి కొన్ని దగ్గర వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల సెకండ్ హాఫ్ అంతగా అనిపించలేదు, మిక్స్డ్ ఫీల్ అయితే వచ్చింది. ఆర్ ఎల్స్ మూవీ ఇంకా బాగా నచ్చేది నాకు. ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకెందుకో తొలి ప్రేమ టైప్ ఆఫ్ వైబ్ వచ్చింది. బట్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ మాత్రం మంచి రిఫ్రెషింగ్ ఫీల్ వచ్చింది. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, గుడ్ జాబ్ బై డైరెక్టర్ వెంకీ అట్లూరి. నా పర్సనల్ ఒపీనియన్ సెకండ్ హాఫ్ మాత్రం ఇంకొంచెం మంచిగా హ్యాండిల్ చేస్తుంటే సూపర్ ఫీల్ వచ్చేది. బట్ ఇట్స్ ఓకే. మ్యూజిక్ బై జీవి ప్రకాష్, బోత్ సాంగ్స్ అండ్ బీజిఎం పర్లేదు, బాగానే అనిపించింది. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, సూర్య గారి పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ రీసెంట్ టైమ్ లో తన బెస్ట్ మూవీ అనొచ్చు. అండ్ యాక్ట్రెస్ మమతా బైజు తను లేకపోతే మూవీలో మెయిన్ సోల్ అండ్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యేది అనిపిస్తుంది. ఇలాంటి మూవీ చూస్తున్నప్పుడే కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ లో బాగానే చేశారు. సో నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. మరి లక్కీ భాస్కర్ లాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడకండి. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఎంటర్టైన్మెంట్ మాత్రం అవ్వడం పక్క, దాంట్లో డౌటే లేదు. ఇవి కనుక దృష్టిలో పెట్టి చూస్తే బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం, నేనైతే రికమెండ్ చేస్తాను. సో దట్స్ ద రివ్యూ గైస్. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.